హలో అండి. ఈరోజు మన ప్రిపరేషన్ వచ్చేసి హోమ్‌మేడ్ మిక్చర్ అనమాట. దీనికి కావాల్సింది శనగపిండి, పల్లీలు, జీడిపప్పు, అటుకులు, కరివేపాకు, 2 గంటలు నానబెట్టినటువంటి మైసూర్ పప్పు, పెసరపప్పు. ఇవన్నీ కూడా మనం తీసుకోవాలండి. తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం శనగపిండిని తీసుకొని దాంట్లో వాటర్ పోసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఒకటేసారి మొత్తం వాటర్ పోయకుండా కలుపుకుంటూ పోసుకోవాలి. మనకు మంచి టెక్స్చర్ అనేది వస్తుందండి, పిండి ముద్దలుగా కాకుండా. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని, దాంట్లో ఒక చిల్లులుగా ఉండేటటువంటి ఒక గరిటెను తీసుకొని, ఆ గరిటెలో ఈ పిండి పోయాలి. చిన్న చిన్న రౌండ్స్ బాల్ లేక మనకు పడుతుంది కదండీ! వీడియోలో చూపించిన విధంగా బూందీ. దీన్ని మనం ఏం చేయాలంటే ఎలాంటి కలర్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. నేచురల్‌గా కొంచెం పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకుంటే రుచికి బావుంటుంది. హోటల్స్ వాళ్ళు యాడ్ చేస్తారు, రెడ్‌గా వస్తుంది. మనకు అంతేం అవసరం లేదు. మనం ఇంట్లో తినడానికే కాబట్టి అంతేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మరియు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే జీడిపప్పు మరియు పల్లీలు కూడా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. దీని తర్వాత మనం ఏదైతే పెట్టుకున్నామో మైసూర్ పప్పు, అదేవిధంగా పెసరపప్పు రెండిటిని వేయించుకొని దాన్ని ఒక పేపర్‌లో తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది అది. కాబట్టి ఆ ఆయిల్ అంతా పోవాలంటే మనం ఒక పేపర్‌లో తీసుకోవాలి. నెక్స్ట్ అటుకులు ఆ విధంగా చేయడం వల్ల ఏమైతాయంటే తొందరగా మాడిపోకుండా తీసుకోవచ్చు. దాంట్లో ఉన్న దుమ్ము కిందికి పోతుంది. అందుకే నూనె మనకు కొంచెం బ్లాక్ కలర్ కనిపిస్తుందండి. ఈ విధంగా కరివేపాకు కూడా వేయించుకొని తీసి అన్నిటిని మనం కలుపుకోవాలి. దీంట్లోకి ఏం చేయాలంటే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక 2, 3, కొంచెం కారము, కొంచెం ఉప్పు ఏసి కలుపుకొని ఒక బౌల్‌లో స్టోర్ చేసి పెట్టుకోవడమే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడడానికి ఈ విధంగా ఉంది కదా! తింటే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తిని ఎలా ఉందో చెప్పగలరు. థ్యాంక్ యూ అండి.